జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా కొవ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను. మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా. ఏంటి మమ్మీ ఎవడీడు? నిన్న కూడా మాట్లాడుతూ ఉంది. నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి. అంటే అది తిరుపతి అమ్మాయిగా మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది. తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయసులు కావాలా? నాజూకుతనాలు కావాలా? బాగా వేసేసాడు. చెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? సో నేను ఎప్పుడు అడగని క్వశ్చన్ నేను అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడగొద్దు కూడా, బట్ నేను అడుగుతున్నా. మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్ గా కలిసారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. నేను కూడా అడగొద్దు అనుకున్నా, బట్ ఎందుకు నాకు అడగాలనిపించింది, సో అడిగినా. సో అందుకని అడిగా. ఇవి అన్ని క్వశ్చన్స్ కి మీకు మేము ఇద్దరం కూడా కలిసి కూర్చొని ఇంటర్వ్యూలో చెప్తాం ఖచ్చితంగా. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. నాలో నిద్రపోతున్న జంతువుని లేపుతున్నావు రోయ్. పిల్లి నిద్ర లేచినా ఏం పీకలేదులే. దేవుడా, అసలు నిన్ను దేవుడు అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది బెదరా. అదే నాకు అర్థం కావట్లేదు. ఇల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు గాని అది ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు తక్కువ చెప్పండి ఒకసారి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలను నిజాలు అయిపోతాయా సార్? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. నేను తలుచుకుంటే కాకినాడలో నీ బ్యానర్ కట్టనివ్వకూడదు అనుకుంటే కట్టనివ్వను. చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై ఫోకస్ పెట్టింది. అనుమతి లేకుండా G+1 నిర్మించారంటూ అక్రమ కట్టడాలను కూల్చేశారు టౌన్ ప్లానింగ్ అధికారి. ఆడికి అలాగే అవ్వలేరా? అక్రమ కట్టడాలను తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడంతో కూల్చివేశారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? ఈ 5 years లో ఏపీ డెవలప్ అయిందా? నా బొంగ డెవలప్ అయింది. యూత్ కి జాబ్స్ వచ్చాయా? అసలు ఏమీ లేదు. జగన్ వల్ల ఒకే ఒక్క యూజ్ ఉంది తెలుసా? ఏపీ మీద ట్రోల్స్ చేయడం. దానికి తప్ప దేనికి పనికిరాదు. అంటే అది 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి నువ్వు ఎక్కడో రికార్డెడ్ రూమ్ లో కూర్చొని లిమిటెడ్ గా ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకలేని మాటలు మాట్లాడి నత్తిపోకూడేలా మాట్లాడడం కాదు. నువ్వు నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. 1 2 3 4 గో. వాళ్ళు NABL
సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే NABL అంటే నేషనల్ అక్రెడిషన్ నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి అబ్బాయి. NABL నేషనల్ అక్రెడిటేషన్ ఇంగ్లీష్ రాదు. అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి, నిన్న మేమున్నాం, నేడు మీరున్నారు, మళ్ళా రేపు మేము వస్తాం. చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు కదా, అది జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఎవరు గుర్తొచ్చారు? శ్రీనివాస్ గారు కూడా గుర్తొచ్చారు. మీ హస్బెండ్ గుర్తొచ్చారా? రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. నా బుద్ధి లేదు, నేను బతకలేదు సార్. నా బుద్ధి లేదు, నేను బతకలేదు సార్. Once again, Mr. Happy People's Day. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. Once again, Mr. Happy People's Day. అందరికి. Useless fellow, shameless fellow, hopeless fellow, brainless fellow. చిచై. చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీమ్ ని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే 100% చేస్తాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. పాము రానిలేమ రానిలే రాని రాని రానిలే రాని రాని పాము రానిలేప 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 రాని 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 పాపం దా దా. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద అని చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 ఆడి కాళ్ళు 2 చాపండ్రా. గోల్ కొట్నా? కొట్టి భయ్యా, గోల్ కొట్నా? కొట్నా? వీడు మనిషా పశువా? ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.